గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన నిరువందక పరిమళ దకధిమి దకజను మాల్ది ముద్ర సరిగా పెట్టు. చందు అంటే నువ్వేనా? నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తా ఉంటా కదా, నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాట బాక్స్, డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు కోతి? ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. స్ట్రింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకో. పెట్రోల్ తెచ్చుకున్నావా? నీకు నచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ప్లే చేయి. డోంట్ గెట్ టెన్స్డ్, బీ కూల్. ఓకే ఆపుతావా నీ ఎఫ్ఎం రేడియో? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లాడి కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పరు. అయినా హైదరాబాద్ లో గిటార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరు ఉండరు కిల్లర్. ఈ ఆడిషన్ లో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా, నో డౌట్. బోనాల జాతరలా ఉంది. అవునరా, హైదరాబాద్ లో నువ్వే ఏక్ నిరంజన్ అన్నావు. నేనొక్కడనే వచ్చి నేనొక్కడనే సెలెక్ట్ అయ్యాను అనుకో, అందులో కిక్కేముంది? ఇంత మందిలో సెలెక్ట్ అయితేనే కదా మన టాలెంట్. సారీ యు బిచ్, కళ్ళు దబ్బాయా? అలే తేరీ నాట్. ఇక్కడ జరుగుతుంది మ్యూజిక్ ఆడిషన్స్ బాస్, బాక్సింగ్ ఆడిషన్స్ కాదు సార్. ఈడు మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నాడు. వీడే సార్. నథింగ్ డూయింగ్. బోత్ ఆఫ్ యు గెట్ అవుట్. షిట్ సార్, I లిసన్ don't want to listen to anyone. Security. రేయ్, అగరబత్తి ఆపుతావా? నీ కోపం దీని గురించా దాని గురించా? రెండురా ఫాల్తూస్. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేసిందేంటి? అయినా అక్కడ తప్పు నాది. నువ్వేమన్నా పెహల్వాన్వా? వాడిని కొట్టి పెద్ద ఇష్యూ చేసావు. ఇలాంటి విషయాలు లైట్ తీసుకోవాలరా. ఏ కిలర్, నీ విషయంలో నేను ఏది లైట్ తీసుకోలేను. ఫస్ట్ ఆడిషన్ లోనే సెలెక్ట్ అయ్యి అంకుల్ ఇంప్రెస్ చేస్తావు అనుకున్నా. చా, ఏదో పెద్ద ఏఆర్ రెహమాన్ దగ్గర వాయించే ఛాన్స్ మిస్ అయినట్టు ఫీల్ అవుతావంటే? రెహమాన్ దగ్గర లేదా రఘు కొంచెం దగ్గర అనేది కాదు, ఒక ఆపర్చునిటీ మిస్ చేసావు. ఒక మ్యూజిషియన్ గా నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ అవసరం లేదు. నువ్వు బాగుపడవురా. ఆలోచన